బైబిల్ ఉందా? అందులో హబక్కూకు గ్రంథం ఉందా? మనకు టైం అయిపోతుంది కనుక హబక్కూకు గ్రంథం ఉందా? 3వ అధ్యాయం ఉందా? ఇక్కడ హబక్కూకు చేసిన ఒక ప్రార్థన ఉందండి. మొదటి వచనం, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. హబక్కూకు చేసిన ప్రార్థన, పాట, ప్రసంగం 3 కలిసిపోయినాయి. హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. ఆ సంగీతం అనేది మన మనసును ఎలా సిద్ధపరుస్తుందో, పదాలనేవి ఎలాగో మనల్ని ఒప్పిస్తున్నవో, పాటలో పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని అలా అనుభవిస్తున్నామో అన్నది ఈరోజు చాలా చర్చెస్లో చూడటం లేదు. ఏదో క్వైర్ వాళ్ళు వచ్చి పాడతారు, స్పెషల్ సాంగ్ పాడతారు అంటున్నారే కానీ సంగమంతా ఎలుగెత్తి పాడటం అనేది, హృదయాలు కదిలితూ పాడటం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. హబక్కూకులో చేసిన ప్రార్థన వినండి. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నాకు భయపడువారేరి, నాకు లోబడువారేరి, నాకు కృతజ్ఞతలు చెల్లించేవారేరి, నా నామాన్ని స్మరించేవారేరి అని రాత్రి ప్రభు పైనుంచి చూస్తున్నాడు. ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నాను అన్నాడు. హబక్కూకు వణుకుతున్నాడు, ప్రవక్త ఆయన. కానీ నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. జరుగుతుంది సంవత్సరం, గడియారపు ములులు తిరుగుతున్నాయి. ఇంకా కొన్ని నిమిషాలలో సంవత్సరం మనకు తెలియకుండానే ఏమైపోతుంది? సంవత్సరములు జరుగుతుండగా అసలు మనము ఎలాగూ అసలు సృష్టి చేశాడు, ఎలాగూ కాల పరిమితి దాటిపోతుంది అని మనం వివరించలేము. కానండి, దేవుడు అనాదిలో ఆకాశమును భూమిని అందున్న సమస్తమును సృష్టించినప్పటి నుండి ఇప్పటి వరకు సమయము గతిస్తూనే ఉంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని లెక్కలు కట్టి ఇప్పటికి 2021 సంవత్సరం అయింది అని లెక్కలు కడుతున్నారు. ఇంకొక సంవత్సరంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. మనం ఒక డార్క్ రూమ్లో ఉన్నామనుకోండి, ఏ సంవత్సరమో ఏ సమయమో ఏమైందో మనకు తెలియదు. కానీ నువ్వు సూర్యుడి దగ్గరకు వచ్చావనుకో, నువ్వు బయటకు వచ్చావనుకో, సూర్యోదయం కలుగుతుంటే తెల్లవారింది, మరొక కొత్త రోజు దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పగలుగుతాం. ఋతువులు మారుతున్నప్పుడు, సంవత్సరాలు గతిస్తూ ఉన్నప్పుడు మనం కృతజ్ఞతతో నిండి ఉంటామండి. ఈ సమయంలో మీ వయసు ఎంతో కానీ నోటితో చెప్పుకోండి, మీ వయసు ఎంతో తెలియదు అనకండి. ఇన్ని సంవత్సరాలు నిన్ను బతికించాడు. నీ గుండె ఆగకుండా, నీ శ్వాస నిలిచిపోకుండా, నీ కిడ్నీలు చెడిపోకుండా, నీ లివర్ డ్యామేజ్ అవ్వకుండా, నీకు బోన్ మారో ఎముకలు ఇరిగిపోయే రోగం రాకుండా, నీకు స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోకులు వచ్చి కాలు చెయ్యి ఏలాడకుండా నిన్ను సజీవుడిగా ఉంచాడు. హల్లెలూయా! ఎందుకు? నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికా? ఎందుకండి? ఎందుకు ఆయన మనకు జీవితం ఇచ్చాడు? ఆయన్ని ఘనపరచడానికి. నీ దేహాన్ని దేవునికి అప్పగించు. ఇక మీదటైనా నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. సంవత్సరములు గడుచుచుండగా, జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సామాన్యంగా వయసు పెరిగే కొలిది ఏమవుద్దండి? వయసు మీద పడుతుంది అన్నాడు ఆయన. వయసు మీద పడతాం ఏంటండి? వయసు మీద పడింది కదండి, లేవలేకపోతున్నానండి, మాట్లాడలేకపోతున్నానండి అంటే వయసు పెరిగే కొలిది మనిషి ఏమవుతున్నాడు? మీరు ఇంతసేపు ఆలోచిస్తారా? బలహీనమైపోతున్నారు, ముసలోళ్ళు అయిపోతున్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడట? ఆయన చిత్తంలో ఉన్న వారికి ఏం చేస్తాడంట? 160 సంవత్సరాల వయసానికి. ఎవరికో చెప్పండి అక్కడ. ఇది కూడా ఏంటంటే, మీరు మోషేకి కాలి సత్తువా తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు,
కాలేబు అన్నాడు, నన్ను మోషే పంపించినప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు నేను 85 సంవత్సరాలు ఉన్నాను, కానీ అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. ఎవరికి కావాలండి నూతన బలం? అరే ఎంతసేపు ఆలోచిస్తారు? అల్లులు చెప్పాడు, అది ఒకటి వచ్చు కదా మీకు. సంవత్సరములు గతిస్తుండగా వయస్సు మనకు తరిగిపోతుంది, బలహీనమవుతున్నాం, రోగాలు వస్తున్నాయి, ఎముకలు బలహీనమవుతున్నాయి, అవయవాలు బలహీనమవుతున్నాయి. కానీ దేవుడు హస్తం కనుక చాచుంచితే సంవత్సరాలు మనల్ని దొర్లిపోతున్నప్పటికీ పక్షిరాజు యవనం వలె నీ యవనమును క్రొత్తదగునట్లుగా నేను చేస్తానంటున్నాడు. ఒకవేళ మిమ్మల్ని అందరినీ 18 ఏళ్ల కుర్రోళ్ళగా 18 ఏళ్ళ అమ్మాయిలుగా చేసేసారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటారేమో. ఏంటండి, ఆ రోజుల్లో మాకు ఈ టెక్నాలజీ లేదండి. మా దినాల్లో 18 ఏళ్ళప్పుడు మేమంతా పల్లెటూరు వాళ్ళగా ఉన్నాం. ఇప్పుడైతేనా అరే ఇప్పుడు వెళ్ళిపోయి బైక్ కొనేసుకొని, యమహా కొనేసుకొని, బాగా డ్రింకులు వేసేసి బీచ్ రోడ్లో తిరుగుతామంటారేమో. అందుకే ఇవ్వటంలో మీకు. మీరు అనండి, నాకు యవ్వనం ఇస్తే ప్రభువా నీ సేవ నేను ఇంకా చేస్తాను. నేను అదే అడుగుతాను దేవుణ్ణి. అందుకే ఇస్తున్నాడు నాకు చెప్పాలంటే. అదే నా సీక్రెట్ అండి. నాకు బలం ఇస్తే నీకే, నాకు డబ్బు ఇస్తే నీకే, నాకు జ్ఞానం ఇస్తే నీకే, నాకు సామర్థ్యత ఇస్తే నీకే అని ఎవడైనా చెప్పండి రాత్రి. ఇవ్వకపోతే అడగండి దేవుణ్ణి. నీకోసం ప్రాణం ఇచ్చిన ప్రభు, నిన్ను ఇంతకాలం కాపాడిన ప్రభు, నువ్వు ఆయన్ని గణపరచకపోతే, నువ్వు ఆయన్ని ప్రేమించకపోతే, నువ్వు ఆయన సాక్షిగా బ్రతకకపోతే ఆయన ఎలా తట్టుకోగలడండి? కోపం వస్తుంది ఆయనకి. చెయ్యి ఎత్తుతున్నాడు ఆయన. కానీ పోనీలే ఇంకో సంవత్సరం ఇస్తా అని ఈ సంవత్సరంలో నడిపిస్తున్నాడండి. నేను అనుకుంటున్నాను మనలో చాలామందికి ఇదే లాస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఛాన్స్. చాలామంది మీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి. మొదటి ప్రేమను విడిచిపెట్టారు, మొదటి ఆసక్తిని విడిచిపెట్టారు, దేవునిని తీసుకెళ్ళి లాస్ట్ పెట్టుకున్నారు. మీరు ముందుకుంటున్నారు. లోకము, డబ్బు, ఇల్లు, వాకిళ్ళు, సుఖాలు, వీటినే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతగా అయితే దేవుని మందిరంలో కూడా నేను స్టేజ్ మీద కనపడాలి, దేవుని మందిరంలో నేను పెత్తనం చేయాలి, దేవుని విషయాల్లో కూడా నేను గొప్పవాడిని అనుకుంటున్నారే కానీ యేసు ప్రభులాగా తువాలు పక్కన పెట్టి కాళ్ళు గడగడానికి ఎంతమంది సిద్ధం? ద్వారపాలకుడిగా ఉండటం నీ మందిరంలో నాకు భాగ్యమని అనటానికి ఎంతమంది సిద్ధం? గొర్రెల దొడ్డలో ఉన్న నన్ను తీసుకొచ్చి చక్రవర్తి చేసావే, నేనెందుకు దిగుతా సింహాసనం అనలేదండి. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే మీ మందిరము ద్వారమున పడడం నాకు ఇష్టం. పెళ్ళిళ్ళకి హాజరవుతారు చూడండి, పెళ్ళిళ్ళలో విందు భోజనాలు చేయడం కంటే ఉపవాస ప్రార్థన అవుతాం నాకు ఇష్టమని ఎంతమంది చెప్పగలరు? మిమ్మల్ని పెళ్లికి ఆహ్వానిస్తే ఖచ్చితంగా వెళ్తారు, హాజరవుతారు. ఉపవాస ప్రార్థనకు ఆహ్వానిస్తే 99 వంకలు చెప్తారు. నువ్వు దేవుని బిడ్డవా? నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నావా? దేవునికి నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తున్నావా? దయచేసి మిమ్మల్ని మీరు దిద్దుకోండి. ఆయన కోపం రగులుకోకముందే, ఆయన ఉగ్రత మీ మీదకు రాకముందే మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. అన్నం తినకుండా ఉంటారు కానీ ఆ వాక్యం చదవకుండా ఉండే వాళ్ళని క్రైస్తవులు అంటారా, విశ్వాసులు అంటారా? ఒకసారి చూడండి, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు సమయము గతించిపోతుంది, ఎగిరిపోతుందండి. నాకు రిఫరెన్స్ అందించండి గబుక్కన. ఎస్, జెఫన్యా 2:1 గబుక్కన చదవండి ఎవరన్నా. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు. ఎగిరిపోతుంది సమయం, ఎగిరిపోతుంది సమయం, గతించిపోతుంది, గడియారం ముళ్ళు తిరిగిపోతుంది. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి పట్టు ఎగిరిపోతుంది. చూడండి, గాలి పొట్టు గాలికి ఎగురినట్లుగా సమయము చదవండి గతించిపోతున్నది. విధి నిర్ణయము కాకమునిపే. దేవుని మందిరంలో పాలు పబ్బలు పొందుతున్న వారికే ఈ వాక్యం. దేవుని కార్యాలు అజాగ్రత్తగా చేయొద్దు, శాపగ్రస్తులు అవుతాం. దేవుని మందిరంలో పనులు చేసే వారలారా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. మార్తమ పనులు పెట్టుకోవద్దు, అనవసరమైన మాటలు పెట్టుకోవద్దు.
దేవుని పని చేయడం గొప్ప భాగ్యం. యెహోవా సేవాపకరములను మోయవారలారా, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోనండి. పరిశుద్ధాలంకారములు ధరించి ఆయన్ని ఆరాధించాలి. మనం మందిరంలో ప్రతి పనిలో దేవుని పనిది. నీ చేతిలో ఉన్న కెమెరా దేవునిది, నువ్వు తీసేది దేవుని కొరకు. అది అనేకులు చూచినప్పుడు వారి ద్వారా పరిశుద్ధాత్ముడు వారిలో క్రియ జరిగించాలని ఆశిస్తున్నాను. నువ్వు పాడే ప్రతి పాట ప్రభుని మహింపరుస్తానికి, నువ్వు ఎంత బాగా పాడుతున్నావు అని చూపించుకోవడానికి కాదు. పాటలు పాడేసి వెళ్ళి ప్రార్థన చేయకుండా పడుకుంటే, దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసామనుకొని బయటకు వెళ్ళినంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, సిగ్గుమాలిన జనులారా, ఏం చెబుతారో అది చెయ్యరా? ఎంత కోపం వస్తుందో తెలుసండి. చెప్పింది చేయకపోతే, చేసింది చెప్పకపోతే మనుషులకి ఎంత కోపం వస్తుంది? మనకి ఎంత కోపం వస్తుందండి? నువ్వు చెప్పింది మన బిడ్డ వినకపోతే, 4 సార్లు చెప్పినా వినకపోతే ఏం చేస్తారో? మొటికాయ కొడతారా లేదా? దేవుడు ఏంటి అంత ఈజీగా కనపడుతున్నాడు మనకి? ఎంతకాలం ప్రేమిస్తాడండి ఆయన? ఎన్ని విషయాల్లో ప్రేమిస్తున్నాడండి దేవుడు నిన్ను? ఎంతగా నిన్ను ఆశీర్వదించాడండి. ఏంటి మనం ఒట్టి ఊపిరిలాంటి వాళ్ళం మనం. విధి నిర్ణయం కాకమునిపై అంటే ఏంటంటే, విధి నిర్ణయం కాకపోతే తమిళ్ అన్నప్పటికీ పడిగా ఇంగ్లీష్లో ముందు చూడండి, తక్కువ చదవాలి. విధి నిర్ణయం కాకమునిపే ఏనమ్మా? ఉగ్ర కోపం. నీ మూమెంట్ వచ్చేసింది, నీ టైం వచ్చేసింది. విధి నిర్ణయం అంటే ఆయన చెయ్యి నీ మీద పడకముందే, ఆయన ఉగ్రత నీ మీద పడకముందే అన్నప్పుడు ఏసి నిన్ను ఒక బాధక్కర్లే, ఇట్టంటే చాలు ఎగిరిపోతాం మనం. అసలు విధి నిర్ణయం కాకమునిపై అంటే నిర్ణయించింది మనసులో ఆయన అనుకున్నది జరగక ముందే. చదవండి, యెహోవా కోపాగ్ని నీ మీదకు రాకమునిపే. 31st నైటే చచ్చి పోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ప్రసంగం ముగించి బలిపీఠం మీదే ప్రాణాలు వదిలిన పాస్టర్లు ఉన్నారు నాకు తెలుసు. ఈ లోకంలో చాలయ్యా నీ సేవ, రావయ్యా నా రాజ్యంలో నిన్నని పిలుస్తాడండి. ఒకవేళ ఈ రాత్రి దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు ఎక్కడ ఉంటావా? ఆయన రాజ్యంలో ఉంటావా? అగ్ని గంధకములతో మండే గుండంలో ఉంటావా? నీకు ఇచ్చిన జీవితం చాలు, నువ్వు వృధా చేస్తున్నావు, నీకు వేస్ట్ ఇక లైఫ్, కమాన్ నేను తీసేస్తానంటే మళ్ళీ జన్మ లేదండి, మరో అవకాశం లేదు. ఇక దేవుడు నిర్ణయించిన రోజు, నీ మరణ దినము నీ మీదకు రాకమునిపే. హిజ్కియాతో చెప్పాడు, నీవు మరణం అవుతున్నావు, ఇక బ్రతకవు. వచ్చేసింది ఆయన ఎండ్. కానీ ఆయన మొరపెట్టాడు కాబట్టి ఆయుష్ను పెంచాడు. ఎటువంటి నువ్వు కళ్ళు మూసి మళ్ళీ తెరవకముందే, నీ గుండె ఆగి మళ్ళీ కొట్టుకోకముందే, దేవుడి నిర్ణయ కాలం రాకముందే, సిగ్గుమాలిన జనులారా కూడి రండి. దేవుడు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. నీ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు నేను ఓపిక పెట్టాడు ఆయన. ఆయన నీ పట్ల సహనంగా ఉన్నాడు. పోనీలే 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 పోనీలే. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. కానీ ఆయన కోపము క్షణం క్షణం క్షణం. ఈ రాత్రి నాకు తెలియదండి, దేవుడు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు మనకి. కొత్త సంవత్సరం ఎందుకు నీకు చెప్పు? ఏమన్నా తీర్మానం చేసుకున్నావా ఈ సంవత్సరంలో దేవుని కొరకు బతుకుతానని? ఏమన్నా తీర్మానం చేసుకున్నావా దేవునికి అట్లా కృతజ్ఞత కలిగి ఉందామని? అసలు ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటి కొరకు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఈ రాత్రి ఎవరైనా ఒక కృతజ్ఞత కాడికి తీసుకొచ్చాను దేవుని మందిరానికి, నా దేవుడు చేసిన మేళ్ళన్నిటి కొరకు అని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి. చూపించండి. అనాలోచనగా చెయ్యొద్దు. నిజంగా మనసులో హృదయంలో తలంచుకొని సిద్ధపరచుకొని తెచ్చున్న వాళ్ళు చేయి చూపించండి. చూడండి ఎంతమంది ఉన్నారు. ఆచార క్రైస్తవులు మీరు ఆరాధనకు వెళ్తేప్పుడు కానుక ముందు పట్టుకెళ్తారు, మనిషి ఎట్టా ఉన్నా కూడా. కానీ విశ్వాసులు అని చెప్పేవాళ్ళు ఈ రోజున కానుక దేవునికి తీయరు. పిచ్చోళ్ళారా, దేవునికి డబ్బులు ఇవ్వడానికే వెనకాడేవాడివి, నీకు భక్తే లేదు అసలే. ఈ లోకంలో అన్నిటికంటే ది చీపెస్ట్ థింగ్ దట్ వీ కెన్ గివ్ టు గాడ్ ఈజ్ మనీ. దేవునికి ఇవ్వగలిగింది మనం చవకబారిది అన్యాయపు సిరి మన దగ్గర ఉండేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది నీది కాదు. అది
దాని విషయంలో దేవుని దగ్గరికి నువ్వు రాలేని వాడివి. నీ హృదయం ఎట్టిస్తావు, నీ బ్రతికెట్టిస్తావు, నీ కుమారుని ఎట్టిస్తావు, నీ జీవితం ఎట్టిస్తావు, నీ సమయం ఎట్టిస్తావు? అసలు నువ్వేమిచ్చావు దేవునికి? తన రక్తాన్ని నీ కొరకు ఇచ్చిన దేవునికి ఏమిస్తున్నావండి? మేలులు తలంచి అన్నిసార్లు పాడినప్పుడు ఆయన మేలులు ఏం గుర్తొచ్చాయి నీకు? మేలులు చేసిన దేవునికి ఏం చెల్లిస్తున్నావు? ఏమి తీసుకొని వచ్చి నేను నిన్ను దర్శించున్నావు? వేలాది నదులంత విస్తారమైన తైలమున, నా జ్యేష్ఠ కుమారున, ఏడాది పొట్టేళ్ళన, అవన్నీ ఇచ్చినా కూడా నేను నీ రుణం తీర్చుకోలేను అంటే అసలు ఏమీ లేకుండా ఒట్టి చేతులతో కొత్త సంవత్సరంలో ప్రవేశించాలనుకున్న వారి హృదయ స్థితి ఎలాగుందో చెప్పండి. ఎవరికి కావాలంటే మీ డబ్బులు? పాస్టర్లకు డబ్బులు కావాలనుకుంటున్నారు చాలామంది. దేవునికి డబ్బులు కావాలనుకుంటున్నారు చాలామంది. వెండి నాది, బంగారం నాది, భూమి దాని సంపూర్ణత నాదే అన్న దేవునికి నీ వైరస్ ఉన్న డబ్బులు ఎవరికి కావాలండి? నీ గుండెను, నీ హృదయాన్ని, నీ భక్తిని బయలుపరచడానికి ఒక గుర్తు అంత మట్టుకే. అన్యాయపు డబ్బు విషయంలో నమ్మకస్తులుగా లేకపోతే నీకు ఎవడిస్తాడు పరలోకపు ఆశీర్వాదాలని ప్రశ్న ఉందండి. ఎంతమంది నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నాం? ఒక మందిరం ఇచ్చాడు దేవుడు మనకి. ఇలాంటి ఒక చక్కటి స్థలంలో మనం సమావేశమైనప్పుడు పరిశుద్ధాత్మని కార్యం జరుగుతుంది. అనేకులు లైవ్లో, జూమ్లో చూస్తున్నారు, మేలు పొందుతున్నారు. సంఘంలో ఉన్న ఎంతమంది, ఎంత పర్సంటేజ్ దేవుని సరదిలో బలపడుతున్నారు? ఒక దేవుని బిడ్డలారా కూడి రండి అంటం లేదు. సిగ్గుమాలిన జడులారా కూడి రండి. విధి నిర్ణయము కాకమునిపే, దేవుని కోపాగ్ని మీ మీదకు దిగి రాకమునిపే. ఏమున్న తర్వాత? మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకముందే రండి 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 రండి. ఇంతేనండి దేవుడు మనల్ని పిలిచేది. నా దగ్గర రండి, ప్రయాసపడి భారం మోచున్న వారలా నా యొద్దకు రండి. అవిశ్వాసులైన వారలా నా యొద్దకు రండి, మేము బాగు చేస్తాను. ద్రోహులైన బిడ్డలారా పొండి అట్టం లేదు, రండి, నేను నా రక్తంలో నిన్ను కడుగుతాను. ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావాలి. రా 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 రా. బోధనం రాబోతుందండి. అపవాదికి, దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండమునకు పొండి. రమ్మన్నప్పుడు రాకపోతే పొమ్మంటాడు. జాగ్రత్త. నేను పిలిచినప్పుడు నేను చేతులు చాచినప్పుడు మీరు రాలేదు, నేను పిలువగా మీరు వినలేదు, కాబట్టి మీరు మొరపెట్టినప్పుడు నేను వినను, మీరు బోర్డుమని ఏడ్చినా సరే నేను మిమ్మల్ని కనికరించాను అన్నాడు. మనకు అవసరం వచ్చినప్పుడల్లా యేసయ్యా అంటాం, బాధలు తీరిన తర్వాత పోవయ్యా అంటాం. క్రైస్తవత్వం అనుకుంటున్నారా? ప్రాణాలు పెట్టేవాడు క్రైస్తవుడండి. జీవితాన్ని పణంగా పెట్టేవాడు క్రైస్తవుడు. దేనికైనా సిద్ధమనేవాడు క్రైస్తవుడు. అందుకే పౌలు అన్నాడు, క్రైస్తవుడు మంచి సైనికుడు. క్రైస్తవుడు పోటీ ప్రయాసపడేవాడు, చెమట కార్చేవాడు, రక్తం కార్చేవాడు, నష్టపోయేవాడు, పెట్టగా ఉంచుకునేవాడు. బోడి లాభాలు, ఈ లోకంలో లాభాలంట. నా లాభం పోద్దయ్యా, ఆ లాభం కోసం నేను చర్చి మానేస్తానయ్యా, ఆ ఉద్యోగం పోద్దయ్యా. ఏ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం ఇవ్వలేడా దేవుడు నీకు? ఏంటి ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం ఇవ్వలేడా? ఎవడైనా నేను మందిరం కోసం ఉద్యోగం మానేస్తే నా ఉద్యోగం పోయిందన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చూపించండి. అయినా కూడా పోదు. నీకు ప్రమోషన్ వస్తుంది నువ్వు దేవుడి కోసం త్యాగం చేస్తే. కానీ ఈ రోజులు చూడండి, ఏవేవి నాకు లాభకరములో వాటిని నేను వదిలిపెట్టకుండా దేవుణ్ణి పూజిస్తాననే వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు వెర్రోడు అనుకున్నారండి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అలాగే అనుకుంటున్నారు. ఏవేవి లాభకరములో వాటిని నష్టంగా ఎంచుకున్నాను నేను, వాటిని పెంటగా ఎంచుకున్నాను నేను, వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను. అది క్రైస్తవత్వం. పాత సంవత్సరంలో రోత జీవితాన్ని విడిచిపెట్టకుండా, పాత జీవితంలో నువ్వు చేసిన పనులు మార్చుకోకుండా, అదే స్వభావంతో, అదే గుణగణాలతో, అదే జీవితంతో మరో కొత్త సంవత్సరం ఎందుకండి మనకి? ఈ రాత్రి ఒక తుది నిర్ణయం చేయడానికి అవకాశం ఉంది. సంవత్సరములు గతిస్తుండగా మనల్ని ఆయన నూతనపరుస్తున్నాడు. నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో నీ భక్తిని నూతనపరచాలని ఆశపడుతున్నాడు. నీ క్రైస్తవ జీవితాన్ని సరిచేయాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని దీవించి నీ ఇంటిలో రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. నీవు మందిరంలో దీపస్తంభంలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు దేవుని పరిచయంలో పరిశుద్ధుడిగా, పరిచారకుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమనుకుంటున్నారు మీరు?
దేవుని పరిచయం ఈజ్ ద మీనెస్ట్ ఆర్ ద లీస్ట్? దేవుని సేవ చేయటం అంటే అంత సౌక? దేవుని సేవకు రమ్మంటే అన్నిసార్లు ఆలోచిస్తారేంటి? దేవుడు చెప్పారంటారు, దేవుడు పిలిచాడంటాడు. సేవకు రమ్మంటే వెనక ముందు చూసేవాళ్ళు విశ్వాసం ఉన్నవాళ్ళ, త్యాగం ఉన్నవాళ్ళ, దేవుడికి పనికొచ్చేవాళ్ళ? లోకానికి చాకరీ చేస్తాం, ఫరోకి చాకరీ చేస్తాం, లోకానికి నమస్కారాలు పెడతాం. పొద్దున్న లేస్తే నన్ను విలువ పెట్టి కొన్నాడు యేసయ్య అని చెప్తాం. నువ్వు ఆయన సొత్తు అయితే నువ్వు ఆయనకి భయపడాలి కదా. నువ్వు ఆయన నిన్ను విలువ పెట్టి కొని ఉంటే నువ్వు ఆయన వెంట వెళ్ళాలి కదా. ఆయన నిన్ను కుమారుడిగా కుమార్తెగా స్వీకరిస్తారంటున్నాడు కదా. ఆయన రాజ్య వారసుడిగా చేస్తారంటున్నాడు కదా. సంవత్సరములు గడుస్తూ ఉండగా దేవుని కోపం మన మీదకి రాకుండా ఆయన వాత్సల్యత ఈ రాత్రి మెండుగా ఉంది మనందరి పట్ల. మళ్ళొక్కసారి హబక్కుకులోకి వెళ్ళి ప్రాంతం. సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయము, కోపించుచుని వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో. కృప, ప్రేమ, దయ అన్నీ కలిపింది వాత్సల్యం అండి. నిన్ను చేసుకున్నాడు ఆయన, నిన్ను కొనుక్కున్నాడు ఆయన, నిన్ను కొట్టలేడు ఆయన, నిన్ను శిక్షించలేడు ఆయన, నిన్ను విడిచిపెట్టలేడు ఆయన, నిన్ను నరకానికి పంపలేడు ఆయన. అందుకే అల్లాడిపోతున్నాడు ఆయన, అందుకే అల్లాడిపోతున్నాడు. నా బిడ్డ, నా మాట విను, నా దగ్గరికి రా, నా చేతులు చాచున్నాయి నీ కోసం, నా కౌగిల్లోనికి చేరు, నా కౌగిల్లోనికి చేరు. నీకోసం నేను పరలోకం సిద్ధపరిచాను, ఆ సాతాను కోసం సిద్ధపరిచిన గుండానికి వెళ్ళొద్దు. నీ కొరకు నేను గొప్ప ఆశలు పెట్టుకున్నాను, నువ్వు నాశనాన్ని కోరుకోవద్దు అని ప్రేమతో యేసయ్య మన మీద కోప్పడకుండా మన నిమిత్తమై ఏడుస్తున్నాడండి. యెరూషలేమును చూచి ఏడ్చి, యెరూషలేమా యెరూషలేమా, ఎంతమంది ప్రవక్తలు నీ దగ్గర పంపించాను నేను, ఎన్ని రీతులుగా నా ప్రేమను కనపరిచాను నేను. ఇశ్రాయేలు జనాంగమా, ఎంతగా నిన్ను ఓర్చుకున్నాను, ఎంతగా సహించాను, ఎన్ని అద్భుతాలు చేశాను. ఇలాంటి కార్యాలు ఏ జనాంగానికైనా ఎప్పుడైనా జరిగినాయా? ఇప్పుడైనా నా మాట వినవా? కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు చేర్చుకున్నట్టు మిమ్మల్ని చేర్చుకోవాలని ఆశించాను, కానీ మీరు రానల్లకపోతేనే. నిలబడండి, ప్రాంచేద్దాం, నిలబడండి, ప్రాంచేద్దాం. వీధి నిర్ణయం కాకమునిపే, దేవుని కోపాగ్ని దిగి రాకమునిపే, సంవత్సరములు గడుస్తుండగా, ప్రభా నీ కోపమును వాత్సల్యంగా మార్చయ్యా, నీ కోపాన్ని ప్రేమగా మార్చుకో అయ్యా. నీ ఎత్తిన చెయ్యి నా మీద పడితే నేను తట్టుకోలేనయ్యా, నీ చేతిలో నన్ను కౌగిలించుకో యేసయ్యా. నిజమే, నీ కోపం పుట్టించానయ్యా చాలాసార్లు, నీకు బాధ కలుగు చేశానయ్యా అనేక సార్లు. నా బ్రతుకు ద్వారా నిన్ను గనపరచలేదయ్యా, అయినా నన్ను ఓర్చుకున్నావే, నన్ను సహించుకున్నావే. కనీసం ఈ కొత్త సంవత్సరంలో నాయన 100% నీకు ఇష్టంగా జీవిస్తానని దేవునితో ఒక నిబంధన చేయండి. నీ కృప నాకు చాలయ్యా, నీ ప్రేమ నాకు చాలయ్యా, నీ దయ నాకు చాలయ్యా, నీ వాత్సల్యత నాకు కావాలయ్యా. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి, అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. నిర్లక్ష్యంగా వెళ్తే ఏమవుద్దో నీ భవిష్యత్తు నాకు తెలియదు. ఇదిగో దేవుని పాదాలు పట్టుకో. యేసయ్య, యేసయ్య నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా. ఏ విషయంలో దుఃఖ పెట్టావో, ఏ విషయంలో బాధ పెట్టావో, ఏ విషయంలో దాన్ని హృదయాన్ని గాయపరిచావో నోరు తెరిచి ఒప్పుకోండి. ఒప్పుకుంటే క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకొచ్చే నీ మీద కోపం గాక తన కౌగిల్లో చేర్చుకోవడానికి ఆశ కలిగి ఉన్నాడు. నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి, కొత్త సంవత్సరంలో నువ్వు కావాలయ్యా, నీ వాత్సల్యత నా మీద నిలవాలయ్యా. నీ ఉగ్రత నేను తట్టుకోలేదయ్యా, నీ కోపం నేను భరించలేదయ్యా, నీ వాత్సల్యత నా మీద కుమ్మరించండి. నోరు తెరవండి, నోరు తెరవండి. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నావు. నా చెయ్యి పట్టుకో ప్రభు, నేను చెయ్యి వదలొద్దయ్యా, నీ కౌగిల్లో చేర్చుకో ప్రభు. నీతోనే కొత్త సంవత్సరం అయ్యా, నాకు నువ్వే కావాలి యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా నాతో రా అయ్యా, నాతో ఉండయ్యా, నన్ను విడిచిపెట్టొద్దు యేసయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నా చెయ్యి పట్టుకొని నడిపించయ్యా. నేను నడవలేకపోతున్నానయ్యా, నీవు ఆశించిన స్థాయిలో బతకలేకపోతున్నానయ్యా. అయ్యా నువ్వు సహాయం చేయి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, దేవునికి సరెండర్ అవుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉగ్రతకు మేము గురి కాకుండా నీ కృపకుడైనా మమ్మల్ని అర్హులుగా చేసావు. నీకు వందనాలయ్యా. నీ కోపమునకు మేము గురి కాకుండా నీ వాత్సల్యతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. వందనాలయ్యా. నిజంగానే మాలో చాలా మందివి
మరో సంవత్సరంలో ప్రవేశించడానికి అర్హులం కాదయ్యా. అయినా నీ కృప చొప్పున, అయినా నీ ప్రేమ చొప్పున మా ఆయుష్ను పొడిగించినందుకు వందనాలు. మరో అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. మరో నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకు వందనములయ్యా. ఈ ఒక్కరోజు కాదు, ఈ 365 రోజులు నీవే నా దిక్కు, నీవే నా గతి, నీతోనే నా దినచర్య ప్రారంభం, నీతోనే నా దినచర్య ముగింపు అని తీర్మానం చేసుకుంటున్నామయ్యా. నీవు లేని యాత్రలు మాకొద్దు, నీవు లేని ప్రయాణాలు మాకొద్దు, నీవు లేని పనులు మాకొద్దు, నీవు లేని చోట మేము ఉద్యోగాలు చేయొద్దయ్యా. నువ్వు ఉంటే మాకు చాలయ్యా. మమ్మల్ని పోషించగలవయ్యా, మా అవసరతలు తీర్చగలవయ్యా. ప్రభుత్వాలు, లోకస్తులు, వ్యాపారాలు మాకు ఇవ్వలేనివన్నీ నీ ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నావన్న విశ్వాసం మాకు దయచేయ్యా. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడవు, గడ్డి పువ్వులను అలంకరించే దేవుడవు. నీ రక్తమిచ్చుకొని మాకేం తక్కువ చేస్తావయ్యా. మాకు విశ్వాసం దయచేయి నాయన, మాకు గురి దయచేయి ప్రభా. మా గురి లోకం కాదయ్యా, మా గురి క్రీస్తు. మేము గురి వద్దకు పరిగెత్తడానికి సహాయం చేయి. లోకములో వాటిని వెంటబడిపోకుండా, లోకములోని ఆకర్షణలకు లొంగిపోకుండా ఈ రాత్రి ఎంతమంది నీ సన్నిధిలో ఒక తీర్మానం చేస్తున్నారో వారు ఆ తీర్మానాలు నిలబెట్టుకోవడానికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించమని, సాతాను మమ్మల్ని ముట్టకూడనట్లుగా, వాడి సంఖ్యలలోనికి మళ్ళీ వెళ్ళకుండానట్లుగా, వాడి బంధకాలలో మళ్ళీ పడకుండానట్లుగా ఈ కొత్త సంవత్సరం నిజంగానే క్రొత్త హృదయాన్ని, క్రొత్త జీవితాన్ని, క్రొత్త ఆశీర్వాదాలను మేము పొందినట్లుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.